అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించి అంటే కూటమికి సంబంధించి ఎమ్మెల్సీ హవా కూడా మరలా రాబోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎమ్మెల్సీ టైం కూడా అయిపోవచ్చింది. ఎమ్మెల్సీ రేసులో ఇద్దరు వ్యక్తుల్ని, మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి మరి ఇద్దరు పేర్లని సజెషన్ చేశారని చెప్పేసి ఒక మాట అయితే వినిపిస్తూ ఉంది. ఆ ఇద్దరు కూడా వివాదాస్పదమైనటువంటి వాదనలో ఉన్నటువంటి వాళ్ళే. ఇద్దరు కూడా పార్టీ మారుతున్నారు, ఇంకేముంది మారారు, అయిపోయింది అని వార్తల్లో మనం చూసినటువంటి వ్యక్తులే. సో తమ్నైల్ చూశారు కదా, ఆ ఇద్దరు పేర్లు కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఎందుకంటే ఒకళ్ళు పవన్ కళ్యాణ్కి తన రాజకీయ జీవితాన్ని ధారాదత్వం చేశారని చెప్పేసి కొంతమంది చెప్తూ ఉంటారు. కొంతమంది ఏమో పవన్ కళ్యాణ్కి ఆయన రాజకీయ జీవితాన్ని భిక్షగా వేశాడు అని కొంతమంది చెప్తూ ఉంటారు. అలాంటి వ్యక్తే వర్మ గారు, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే. సో ఈయన వార్తల్లో నిత్యం నిలబడేటువంటి వ్యక్తి. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ఆ స్థానాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని జనసేన కానీ, జనసేన పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఎక్కడ ఒక్క మాట కూడా ప్రస్తావించరు. వాళ్ళు ఏదో సొంతంగా అక్కడ సీటు తెచ్చుకొని గెలిచి గొప్పగా విజయం సాధించినట్టుగా వాళ్ళ హవా సాగిస్తూ ఉంటారు. కానీ నిజానికి అక్కడ పిఠాపురం అంటే వర్మ, వర్మ అంటే పిఠాపురం. అలాంటి వర్మ గారు అక్కడ నిలబడి తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తి. ఆ ఓటింగ్ బ్యాంక్ మొత్తాన్ని కూడా జనసేనకి మరల్చి పవన్ కళ్యాణ్ గారిని ఎమ్మెల్యే చేసి ఆ తర్వాత డిప్యూటీ సీఎం సీట్లో కూర్చోబెట్టినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే వర్మ గారు. కానీ 2 ఏళ్ల పాటు వర్మ గారికి అన్యాయం జరుగుతూనే ఉంది. పైగా ఆయన మీదే జనసేన వాళ్ళు రకరకాల పోస్టింగ్లతో ట్రోల్ చేయటం, ఆయన్ని ఇబ్బంది పెట్టడం చాలా మనం చూసాం. కానీ అలాంటి వ్యక్తికి అన్యాయమే జరిగిందని చెప్పుకోవచ్చు. కానీ వైసీపీలోకి వెళ్తున్నారు, ఇద్దుగో అద్దుగో అంటే రకరకాల వార్తలు వచ్చినాయి. కానీ ఆయనలో అస్థిరత్వం మాత్రం పిఠాపురం ప్రజలకే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా నచ్చింది. ఆయన చెప్పినటువంటి మాటను బట్టి ప్రతిసారి కూడా చంద్రబాబు నాయుడు గారు నాకు న్యాయం చేస్తారు, నేను పార్టీ మారనని చెప్తూ ఉన్నారు. అనుకున్న రీతిగానే ఆయనకి ఇప్పుడు ఎమ్మెల్సీ అవకాశం వచ్చింది. సో ఇక రెండో వ్యక్తి, విజయవాడని గడగడలాడించినటువంటి వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారి కుమారుడు వంగవీటి రాధా గారు. సో రాధా గారు మనకు తెలుసు, ఆయన కూడా గతంలో ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేశారు, తర్వాత ఓటమి పాలయ్యారు. మొన్న 2024 ఎన్నికల్లో ఆయనకు సీటు దక్కలేదు, అయినా తెలుగుదేశం పార్టీలోనే నిలబడి కొనసాగుతూ ఉన్నారు. సో ఈయన పేరు కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టిలోకి పడింది. ఈయన కూడా రేపు ఎమ్మెల్సీ ఇచ్చి ఆయన్ని గౌరవించాలి అని చెప్పేసి కూటమి నేతలందరూ కూడా ఆలోచిస్తున్నారట. కానీ 2024 ఎన్నికల్లో టికెట్ ఎందుకు ఇవ్వలేదు, ఏ కారణం చేత ఇవ్వలేకపోయింది? అయినా టికెట్ ఇవ్వకపోయినా ఆయన తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు కదా, వైసీపీకి వెళ్ళలేదు కదా. పైగా తెలుగుదేశం పార్టీలోనే ఉంటానని బలంగా ఆయన బల్లబుద్ధి కూడా చెప్పారు కదా, ఎందుకు చేయలేకపోయారు? సో ఇవన్నీ కూడా రాధా గారి ముందున్నటువంటి ప్రశ్నలు, చంద్రబాబు నాయుడు గారు తీర్చాల్సినటువంటి అంశాలు ఇవన్నీ. సో అందుకే కాబోలు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా వంగవీటి రాధా గారి పేరుని సెలెక్ట్ చేయడం జరిగిందట. సో త్వరలో ఎమ్మెల్సీ పదవికి పిఠాపురం నుంచి వర్మ గారు, విజయవాడ నుంచి వంగవీటి రాధా గారు, వీళ్ళిద్దరూ కూడా ఎమ్మెల్సీ రేసులో ఉన్నారు. 99% వీళ్ళిద్దరికీ ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వటానికి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా తీర్మానం చేశారట. సో త్వరలో వీళ్ళిద్దరిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎమ్మెల్సీలుగా చూడబోతున్నారు. ఎందుకంటే వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయలేదు, కానీ వార్తల్లో నిత్యం నిలబడ్డటువంటి వ్యక్తులు. ఇప్పుడు వంగవీటి మోహన్ రంగా గారి కుటుంబం కొంతమంది అటు కొంతమంది ఇటు ఉన్నారు, మనం చూసాం. వాళ్ళ సిస్టర్ రాధా గారి సిస్టర్ కావచ్చు, వారి బాబాయ్ కుమారులు, వాళ్ళ పెదనాన్న కుమారులు అంటే వాళ్ళ కజిన్ బ్రదర్స్ వాళ్ళందరూ కూడా కొంతమంది వైసీపీలో ఉన్నారు. ఇలా రకరకాల పార్టీల్లో ఉంటూ వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు నిజానికి 2024 ఎన్నికల్లోనే ఆయనకు టికెట్ ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక ఒరవడి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా టికెట్ ఇచ్చే
ఇస్తే ఖచ్చితంగా గెలిచేవాడే. కానీ ఎందుకో మరి ఆయన టికెట్ ఇవ్వలేకపోయారు. ఆ తర్వాత రాధా గారి పేరు మీద నామినేటెడ్ పోస్టు ఏదో ఇస్తున్నారు, రాజ్యసభకు కూడా పంపిస్తున్నారు అంటూ కొన్ని వార్తలు అయితే వచ్చాయి. కానీ ఈలోగానే వల్లభనేని వంశీ కొడాల నాని గారితో కూడా ఆయన కలవటం, మాట్లాడటం, ఓ సందర్భంలో ఇంకేముంది పార్టీ కూడా పూర్తి స్థాయిలో మారారు, అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తీసుకురమ్మన్నారు అనే వార్తలు కూడా వినిపించాయి. కానీ ఆయన ఎక్కడ తప్పుడడుగులు వేయలేదు, స్టెబిలిటీగా నిలబడ్డారు. ఇవాళ అవకాశం వచ్చింది. సో త్వరలో మనం పిఠాపురం నుంచి వర్మ గారిని, విజయవాడ నుంచి వంగవీటి రాధా గారిని ఎమ్మెల్సీలుగా చూడబోయే అవకాశం అయితే ఉందన్నమాట. థ్యాంక్ యూ.